పవన్ కళ్యాణ్ మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు వైసీపీ నేతలకి. ఏంటి అంటే ఆయన మార్కాపురంలో మాట్లాడిన వ్యాఖ్యల్లో భాగంగా వైసీపీ నాయకులు ప్రజల కోసం ఆలోచించరు, రౌడీయిజం గోండాయిజం చేయాలనేదే వారి భావన. మళ్ళీ మేము వస్తే అని ఎప్పటి నుంచే బెదిరిస్తున్నారు, వాళ్ళని మళ్ళీ అధికారంలోకి రానివ్వమంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సినిమా డైలాగులు ప్రజలకు వినోదం కోసం ఉత్సాహం నింపడానికి మాత్రమే అన్నారు. రాజకీయాల్లో తాను సినిమా డైలాగులు చెప్పనని కూడా చెప్పారు. అయితే వైసీపీ నాయకులు సినిమా డైలాగులు ఉపయోగించి నరుకుతాం, చంపుతాం, రప్ప రప్ప కోస్తాం అని అంటున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు అంటూ పవన్ స్పష్టం చేశారు. మార్కాపురంలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే వైసీపీని మళ్ళీ రానివ్వం, ఆ పార్టీ రౌడీయిజానికి భయపడం అనేది అయితే గట్టిగా ఇక్కడ ప్రస్తావించారు. ఇప్పటికే అంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ చెప్తుంది వైసీపీని మళ్ళీ రానివ్వం అని, పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నారు. మళ్ళీ జగన్ రాడు, వైసీపీ రాదంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయని చెబుతున్న నేపథ్యంలో ఓన్లీ తెలుగుదేశం పార్టీ వెర్షనే వెళ్తుంది. కాబట్టి జనసేనకు సంబంధించి కూడా, జనసేన తరపున కూడా వైసీపీని రానివ్వం అనే ఒక హామీ ఇటుపక్క డిప్యూటీ సీఎం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.